హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ రోజు వీడియోలో మేము ఇప్పుడు ఒక మ్యూజియంకి వెళ్తున్నాము. సో ఆ మ్యూజియం మీకు కూడా చూపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట. ఇది ఎగ్మోర్ మ్యూజియం. ఎగ్మోర్ దగ్గర ఉంటున్నా. ఎక్కడ ఉంటుంది? ఎగ్మోర్ దగ్గరేనా? మా బావ ఫుల్ హడావిడిలో ఉన్నాడు. సో ఇప్పుడైతే మనం మ్యూజియంకి వెళ్దాము. మాతో పాటు మీరు కూడా చూడండి. చాలా పెద్ద మ్యూజియం అంట. సో మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి లెట్స్ గో. ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఈ ఎగ్మోర్ మ్యూజియం అయితే ఉంది. దీన్ని గవర్నమెంట్ మ్యూజియం అని కూడా అంటారు. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఈ మ్యూజియం ఉందన్నమాట ప్రస్తుతానికి. సో ఇది 1851లో ఎస్టాబ్లిష్ చేశారంట. మ్యూజియం అయితే చాలా పెద్దది. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం 6 ఆర్ట్ గ్యాలరీస్ అయితే ఉంటాయి. జియాలజీ అని, స్కల్ప్చర్స్ గ్యాలరీ ఒకటి, కాయిన్స్ గ్యాలరీ, ఇలా ఒక్కొక్క దానికి డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. అలాగ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఈ 6 గ్యాలరీస్ని కవర్ చేయొచ్చు. అలాగే ఇది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ మ్యూజియం అంట. ఇక్కడ ఒక పెద్ద లైబ్రరీ కూడా ఉంది. టికెట్స్ ఎంట్రన్స్ ఆపోజిట్ లో టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకోవాలి. ఎంట్రన్స్ ఆపోజిట్ లో నా చూడకుండా లోపలికి వచ్చామే. ఎందుకు టికెట్ ఎంత? 50 రూపీస్ ఫర్ అడల్ట్స్. పెద్ద అడల్ట్స్కి 50 రూపీస్. ఓకే, చిన్నపిల్లలకి 25. నేను చూసిన వీడియోలో అడల్ట్స్కి 25 రూపీస్, పిల్లలకి 10 రూపాయలు. నాకు ఫ్రీయా? థ్యాంక్ యూ. రూట్ మ్యాప్ పెట్టుకొని మ్యూజియంకి అని చెప్పి బయలుదేరాము. దగ్గరకు వచ్చేసరికి మ్యూజియం వచ్చేసింది. ఇది రోడ్డు మీదే ఉండడం వల్ల అక్కడ పక్కన కౌంటర్ ఉందా ఏంటి అని ఏం చూసుకోలేదు. మేము లోపలికి వచ్చాము. సో తర్వాత మళ్ళీ బాగా వెనక్కి వెళ్ళి ఆపోజిట్లో కౌంటర్ ఉంటే అక్కడ టికెట్ తీసుకొని వచ్చాడు. లోపల ఊరికే అలా తిరిగి వెళ్ళడానికి టికెట్ అయితే ఏం అవసరం లేదు. మ్యూజియంలోకి వెళ్ళాలంటే మాత్రం అప్పుడు టికెట్ తీసుకోవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల చాలా ప్లేస్ ఉంటుంది అనమాట. మనం ఫొటోస్ దిగాలన్నా ఎన్ని చెట్లు ఉంటాయో అసలు నిజంగా ప్లేస్ అంతా కూడా చాలా ఫోటోజెనిక్గా ఉంటుంది. ఊరికే అలా వచ్చి కాసేపు ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం మంచి ప్లేస్ అని చెప్పచ్చు ఇదైతే. కానీ మేము వచ్చింది మ్యూజియం చూడడానికి కాబట్టి సో ఇంకా కనుక్కొని ఏ బ్లాక్ ఎక్కడుంది అని కనుక్కొని వెళ్తున్నాము. ఇప్పుడు ఇందులో ఇందుకే కొన్ని బ్లాక్స్ ఏమో క్లోజ్లో ఉన్నాయి, అంటే మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నారంట. సో అవి క్లోజ్ చేశారు. ఏవైతే ఓపెన్లో ఉన్నాయో అవే కవర్ చేసాము. లోపలికి వెళ్ళే కన్నా ముందు బయట చుట్టూ తిరిగి చూడడానికే చాలా టైం పట్టింది. అసలు అంతా కూడా బాగుంది. అక్కడక్కడ ఆగి ఫొటోస్ దిగడానికి ఇంకా అలా టైం పట్టేసింది. కాసేపు బయటే ఉండి ఆ తర్వాత లోపలికి వెళ్ళాము. ఈ గవర్నమెంట్ మ్యూజియం మొత్తం ఒక 16 ఏకర్స్లో ఉందంట. నిజంగా చాలా పెద్దదన్నమాట. 6 సపరేట్ బిల్డింగ్స్ ఉంటాయి. జియాలజీ గ్యాలరీకి, ఆర్కియాలజీ గ్యాలరీకి, ఇలా కొన్ని గ్యాలరీస్ ఉన్నాయి. వాటన్నిటికి 6 సపరేట్ బిల్డింగ్స్ అన్నమాట. మేము ఇప్పుడు వెళ్తుంది వచ్చేసి స్కల్ప్చర్స్ గ్యాలరీకి వెళ్తున్నాము. అంటే కొన్ని వేల సంవత్సరాల కిందటి శిల్పాలు అన్నమాట. ఎన్ని శిల్పాలు ఉన్నాయో అసలు నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే మతి చెదిరిపోయింది. అన్నీ కూడా చాలా పురాతనమైన శిల్పాలు. అసలు ఎక్కడి నుంచి తెచ్చారో, ఎలా తెచ్చారో కానీ ఇక్కడ తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం అనమాట. 6 బ్లాక్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఒక్కొక్క బ్లాక్లో వెళ్ళేటప్పుడు మనకి ఇలాగ టికెట్ అయితే చింపి పంపిస్తారు. కానీ ఎక్కడ టికెట్ అయితే చెక్ చేయలేదు. ఒక్క దగ్గర స్కల్ప్చర్స్ దగ్గర మాత్రమే టికెట్ చెక్ చేశారు, కానీ ఇంకెక్కడా ఎవరు అడగలేదు అసలు. మేబీ మిగతావన్నీ ఎలాగో మెయింటెనెన్స్లో ఉన్నాయి కదా, అందుకనే పెద్దగా అడగలేదో ఏమో, కానీ స్కల్ప్చర్స్లో మాత్రమే టికెట్ అయితే చూపించమన్నారు. అన్నీ దేవుడి విగ్రహాలే. ఇదిగోండి స్టార్టింగే వినాయకుడి విగ్రహం, చాలా పురాతనమైంది అనుకుంటా. ఇంకా అలా మొత్తం అన్నీ ఈ గ్యాలరీ అంతా దేవుడి విగ్రహాలే ఉన్నాయి. ఈ గ్యాలరీ మొత్తం, ఈ మ్యూజియం మొత్తం ఇక్కడ ఒక నమూనా పెట్టారనమాట. ఇందాక చెప్పాను కదా 16 ఏకర్స్లో ఉన్న ఈ మ్యూజియం చాలా పెద్దది. చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇక్కడ మనం చూడొచ్చు మనం ఎక్కడున్నాము, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళచ్చు అనేది కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ విగ్రహాలు చూడడానికి ఎంత బాగున్నాయో కదా. ఇంకా ఇవి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి అన్నది కూడా ఇక్కడే రాసి పెట్టారనమాట. డాన్సింగ్ గణేష పలానా ఊరు నుంచి, పలానా అంటే ఎవరైతే చెక్కారో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహం ఎవరు చెక్కారు, ఏ ఊరు నుంచి వచ్చింది అని కూడా అక్కడ పేర్లు అవి రాసి పెట్టారు.
అది చదువుకుంటూ అలా చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి ఆ కాలంలో యూజ్ చేసిన తెలుగు, అంటే తర్వాత కాలం మారే కొద్దీ తెలుగు లెటర్స్ అన్నీ కొంచెం మోడిఫై అవుతూ తెలుగు మారింది, కానీ ఆ కాలంలో వాళ్ళు యూజ్ చేసిన తెలుగు కానీ ఇంకా వేరే లాంగ్వేజెస్ బెంగాలీ, కన్నడ, ఇలా కొన్ని కొన్ని లాంగ్వేజెస్ లెటర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టారు. కాలానికి తగినట్టుగా లెటర్స్లో మోడిఫికేషన్స్ చేసుకుంటూ లాంగ్వేజ్ని మార్చుకుంటూ వచ్చారనేది అర్థమవుతుంది ఇది చూసిన తర్వాత. ఎందుకంటే ఈ రాతి శిల్పం మీద ఏవైతే లెటర్స్ ఉన్నాయో కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం కావట్లేదు. ఇది తెలుగు అనమాట. ఆ కాలంలో తెలుగు వాళ్ళు ఎవరో చెక్కారు. సో దీని చుట్టూ ఉన్నదంతా తెలుగు అంట, అది కూడా అక్కడ డిస్ప్లే చేశారనమాట. సో అవి చూస్తే ఇందులో కొన్ని కొన్ని కానీ క లెటర్, గా లెటర్, ఢా లెటర్ ఇలాంటివి కొన్ని అర్థమయ్యాయి, కొన్ని అర్థం కాల. ఈ స్కల్ప్చర్స్ గ్యాలరీలో ఏంటంటే రకరకాల ఊర్ల నుంచి వచ్చిన శిల్పాలు, స్తూపాలు, ఇవేంటో మరి స్తూపాల్లా ఉన్నాయి, కానీ ఇవి ఆంధ్ర నుంచి వచ్చాయంట. జగ్గయ్యపేట, అమరావతి అని చెప్పి అక్కడ రాసి పెట్టారు. 2nd సెంచరీ అంట అసలు, అంటే ఎప్పుడు ఇవి తాళపత్ర గ్రంథాలు అని చెప్పి ఇప్పుడు వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. ఆ కాలంలో ఇలాంటివి ఏమైనా రాసుకోవాలనుకుంటే ఇలాంటివి యూజ్ చేసేవారంట. ఇవి అసలు వీటిని ఏమంటారో కూడా తెలియదు. ఇవి కొన్ని ఇనప రేకుల్లాగా అలా ఉన్నాయి, వాటి మీద రాసి బాండ్స్ కానీ ఇలాంటివి వాటి మీద అంటే పేపర్ ఇన్వెన్షన్ జరగక ముందు మేబీ వాటి మీద అలా రాసుకున్నారేమో. అవన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ అలా ఒక లాక్ చేసుకొని పెట్టారు. రాజముద్రిక అనమాట. అప్పట్లో రాజరాజ వర్మ, రాజరాజ చోళ వాళ్ళ డైనాసిటీలో ఉన్నప్పుడు అంట. సో ఇవి లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం గ్యాలరీ అంటే పెద్ద ఏముంటుందిలే, జస్ట్ అలా తిరిగి వచ్చేయచ్చు అనుకున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లోంచి ఇంకో రూమ్, ఆ బిల్డింగ్లోంచి ఇంకో బిల్డింగ్కి లోపలే కనెక్షన్ ఉంది. కొన్ని వేల శిల్పాలు చూసామేమో మేమైతే. ఇక్కడ చూడొచ్చు వారాహి అమ్మ విగ్రహం ఇది. అలా చూసే కొద్దీ స్కల్ప్చర్స్ ఎక్కడ చూసినా అసలు అన్నీ శిల్పాలే ఉన్నాయి. ఇంక మాకు కాసేపటికి ఇంకెప్పటికి అవుతుంది, ఎన్ని చూడాలి ఇంకా ఇలా అనుకున్నాం మేము. అలాగ లోపలే కనెక్షన్ ఉంది, లోపలే ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. అలాగే కొన్ని టెంపుల్స్కి సంబంధించిన నమూనాలు కూడా పెట్టారు. ఇదేమో వుడ్ కార్వింగ్ అంట, చెక్కతో చేశారు ఈ టెంపుల్ నమూనా అంతా. కార్వింగ్ మాత్రం భలే ఉంది, అంటే ప్రతి డీటెయిలింగ్ కూడా వుడ్తో చాలా బాగా చెక్కారు. ఇంక ఇది వచ్చేసి తిరువాయూర్ టెంపుల్ ఒక నమూనా అనమాట. ఎంత పెద్దదో నిజంగా నాకు చూసిన తర్వాత అబ్బా తిరువాయూర్కి దేవుడి దేవాలు ఎప్పుడైనా వెళ్తే బాగుండు అని అనిపించింది. ఎంత పెద్ద గుడి ఉందో చూడండి. నేను ఫస్ట్ దూరం నుంచి చూసి మేబీ అరుణాచలమేమో అనుకున్నాను ఆ గోపురాలు అవి చూసి, కానీ తిరువాయూర్ టెంపుల్ అంట, మేబీ ఇలా ఉంటుందేమో ఆ గుడి. ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అలా చూస్తూ వస్తే ఇక్కడ ఒక హాల్ అంతా కూడా సపరేట్గా జైన్ స్కల్ప్చర్స్ అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ ఎక్కువగా బుద్ధ విగ్రహాలు కనిపించాయి. చాలా పెద్ద విగ్రహం ఇప్పుడు చూసింది అయితే. ఫోన్లో అలా ఉంది కానీ డైరెక్ట్గా నుంచినప్పుడు మాత్రం చాలా పెద్ద విగ్రహం అది. సో ఇంకా అలాగా లోపల స్కల్ప్చర్స్ అన్నీ చూసేసి బయటకు వచ్చాము. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, రెనోవేషన్ పనులు, కొన్ని మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయి. చుట్టూ బిల్డింగ్ బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంది. నాకు ఈ ప్లేస్ చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే, బయట ఈ సైడ్ అంతా కూడా ఏదైనా హారర్ మూవీ తీయచ్చేమో అన్నట్టు అనిపించింది. చుట్టూ చెట్లే, ఎన్ని చెట్లు ఉన్నాయో. అసలు యాక్చువల్గా ఈ మ్యూజియం చూడడానికి రావాలనుకుంటే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత 1:30కో 2కో ఆ టైంకి అంతా వచ్చి సాయంత్రం వరకు చూసుకుంటూ వెళ్ళడం బెస్ట్. మేమేమో 4:30కి వచ్చాము. ఆ స్కల్ప్చర్స్ గ్యాలరీ దగ్గరే మాకు 1:30 పట్టింది లోపల నుంచి బయటికి రావడానికి. సో ఇంకా అలా బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇలా నడుస్తూ వస్తే ఇక్కడ క్యాంటీన్ కనిపించింది. సో ఇక్కడ క్యాంటీన్ కూడా ఉన్నది. ఏమైనా కావాలనుకుంటే స్నాక్స్ ఇక్కడ తినొచ్చు. స్నాక్సే కాకుండా లంచ్ ఐటమ్స్ కూడా ఏమైనా అవైలబుల్గా ఉంటాయేమో లేదు తెలీదు. మేము అసలు లోపలికి వెళ్ళలేదన్నమాట. మేము ముగ్గురం కూడా టోటల్గా బయట ఫుడ్ అవాయిడ్ చేసాము. సో అందుకని ఇంక లోపలికి వెళ్ళలేదు, లేకపోతే ఒక పట్టేవాళ్ళం అసలు.
సో ఇప్పుడు అయితే కాయిన్స్ గ్యాలరీ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఏంటంటే యూరోపియన్ కాయిన్స్ ఉంటాయన్నమాట. ఆ కాలం నాటి ఎక్కువగా యూరోపియన్ కరెన్సీ ఉంటుందంట ఇక్కడ. అలాగే వాళ్ళు ఆ కాలంలో రాసుకున్న బాండ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టారు. యాక్చువల్గా కాయిన్స్ గ్యాలరీలోకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక ఫోటో కానీ వీడియో కానీ జస్ట్ తీసుకొని ఇంకా తర్వాత ఫోన్ యూజ్ చేయొద్దు అని చెప్పారు. కానీ నేను మాత్రం మీ అందరికీ చూపిద్దామని కొంచెం ఎక్కువగానే వీడియో తీసాను. ఇంకా డీటెయిల్గా చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇవన్నీ వచ్చేసి బాండ్స్ అనమాట. ఆ కాలంలో ఒక రాజుకి ఇంకో రాజుకి మధ్య జరిగిన షేర్స్ కానీ ఇలాంటివి వాటికి సంబంధించినవన్నీ బాండ్స్ రాసుకున్నారు. ఇన్ని షేర్లు అయితే ఇన్ని లక్షలు అని చెప్పేసి ఆ బాండ్స్ మీద ఉంది. హిస్టరీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బాగా టైంపాస్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ డిస్ప్లే చేసింది చూస్తే యారో మార్క్స్ ఉన్నాయి కదా, కాయిన్ మీద ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ బట్టి అది ఏ ఊరిది అని చెప్తారంట. స్టార్ సింబల్ ఉంటే హైదరాబాద్, సర్కిల్ ఉంటే ఢిల్లీ, ఇలా అక్కడున్న సింబల్స్ని చూసి ఇది ఆ ఊరు కాయిన్ అని చెప్పేసి అప్పట్లో చెప్పేవారంట. ఇంకా అలానే ఇక్కడ కొన్ని కాయిన్స్ కూడా డిస్ప్లే చేశారు, ఒరిజినల్ కాయిన్స్ కూడా, అవి కూడా చూడొచ్చు. అలాగే కాయిన్ మేకింగ్ కూడా పెట్టారు. కాయిన్స్ ఎలా చేసేవారు, రాజరాజ చోళులు ఉన్న ఆ టైంలో కాయిన్స్ని వీళ్ళు అది యూజ్ చేసేవారంట. సో అది కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఏవో షర్ట్ బటన్స్లా ఉన్నాయి, అంత చిన్న చిన్న కాయిన్స్ ఉన్నాయో. సో ఇంకా అలాగా కాయిన్స్ గ్యాలరీలో చూసిన తర్వాత కాయిన్స్ గ్యాలరీ లోపలే మెట్లు ఉన్నాయి. పైకి వెళ్తే స్టాంప్స్ గ్యాలరీ ఉంది. స్టాంప్స్ వేసుకుంటాం కదా బాండ్స్ మీద, సో ఆ గ్యాలరీ కూడా ఉంది. ఇక్కడ ఏంటో అసలు ఎవ్వరు జనాలు లేరు, చూడడానికి పెద్ద ఇంట్రెస్ట్ లేదో ఏమో, అసలు ఎవ్వరు లేరు పైన. మేమే వెళ్ళి ఒకసారి అలా చూసి వచ్చేసాము. ఈ గ్యాలరీలో అప్రాక్సిమేట్గా 4000 స్టాంప్స్ అయితే ఉన్నాయంట. మొత్తం ఈ డిస్ప్లే అన్నిటిలో 4000 స్టాంప్స్ ఉన్నాయంట. యాక్చువల్గా నేను చాలా ఎగ్జైట్ అయ్యి వచ్చిందేమో డైనోజర్ స్కెలిటన్ చూద్దామని చెప్పి. అదేమో మెయింటెనెన్స్లో ఉందంట. 2-3 ఇయర్స్ అంట. 2-3 months. ఎస్. సో 2-3 months తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారంట. మళ్ళీ వస్తే అప్పుడు రావాలేమో. నాకు మాత్రం అది చూడాలని ఉంది. ఇది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ మ్యూజియం అనమాట. ఇక్కడ డైనోజర్ పెద్ద స్కెలిటన్ ఉంటుంది, ఎంత బాగుంటుందో అసలు. బట్ మిస్ అయిపోయాము. ఇప్పుడైతే ఇంకా అన్నీ తిరిగేసాము, అటు ఇటు అన్నీ చూసి తిరిగేసాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. చాలా పెద్దది, చాలా 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 పెద్దది అండ్ బ్యూటిఫుల్గా ఉంది అసలు. చూడు మొత్తం పడట్లేదు. ఇంకా అలాగే ఇక్కడ మ్యూజియం థియేటర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ పెద్ద థియేటర్ ఉంది మ్యూజియంలో, అది కూడా మెయింటెనెన్స్లో ఉందంట. దానికి కూడా అలో చేయట్లేదు. సో అలాగా నేను చూడాలనుకుని ఎంతైతే ఎగ్జైట్ అయ్యి వచ్చానో అవైతే చూడలేదు, కానీ మిగతావి ఏవైతే ఓపెన్లో ఉన్నాయో అవి చూసేసాము. బయట వచ్చేసి ఇక్కడ కళాకుటుంబం అని చెప్పి ఒక ఏదో ఎగ్జిబిషన్ లాగా ఉంటే సరే కాసేపు ఇంక ఇక్కడ తిరుగుదాంలే అని చెప్పి లోపలికి వెళ్ళాము. జస్ట్ ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు చిన్నదే కదా అనుకున్నాం, కానీ లోపల 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 అలా తిరుగుతూ ఉంటే చాలా పెద్ద ఎగ్జిబిషన్ హాల్ ఇది. ఇటు సైడ్ ఎంటర్ అయితే అలా తిరిగి వెళ్ళేసరికి పార్కింగ్ దగ్గరికి వచ్చామన్నమాట. అంత ఎగ్జిబిషన్ ఉంది ఇది, ఈ పక్క నుంచి ఆ పక్క వరకు. ఈ కృష్ణుడి బొమ్మ అయితే 150,000 అంట. ఫ్రంట్ ఉన్న కృష్ణుడి బొమ్మ చూడ్డానికి చాలా బాగుంది కదా, కాస్ట్ కూడా అలాగే ఉంది. ఇంకా ప్రతి ఎగ్జిబిషన్లో ఉన్నట్టే బట్టలు, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. మీరు కూడా అలా చూస్తూ బయటకు వచ్చేయండి.
ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చేసరికి అయితే ఇక్కడికి వస్తాము. ఇక్కడ పింగాణి ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు. కాస్ట్ అయితే క్వాలిటీ అయితే బాగుంది. కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్పారనమాట. ఒక్క చిన్న బౌలే సమ్ 400 ఎంతో అలా చెప్పారు. కొంచెం ఎక్కువ అనిపించింది. అసలు బార్గెనింగ్ మాత్రం అసలు చేయట్లేదు అనమాట. అసలు తగ్గించట్లేదు వాళ్ళు. సో అది మేమైతే టికెట్ లో ఇచ్చిన 6 ప్లేసెస్ కవర్ చేయలేకపోయాము. కొన్నేమో క్లోజ్ లో ఉన్నాయి, కొన్నేమో మేము తిరగలేకపోయాము. మొత్తానికి తిరిగిందంతా స్కల్ప్చర్స్ ఒకటి, కాయిన్స్ ఒకటి, బయట మ్యూజియం చూసాం అంతే కదా. సారీ, ఎగ్జిబిషన్ చూసాం. ఇంకా లైబ్రరీకి వెళ్ళలేదు, డైనోసర్ స్కెలిటన్ చూడలేదు, థియేటర్ కూడా చూడలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కవర్ చేయాలి. ఎందుకు చూడలేదో చెప్పు. ఎందుకు? అది రెనోవేషన్ లో ఉన్నాయి. అదేలే, నేను వీడియోలో చెప్పాను. సో అవి రెనోవేషన్ లో ఉన్నాయి, అందుకని ఇంకా కుదరలేదు. సో ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. టైం కూడా 9. మీ వాచ్ పని చేయట్లేదు. ఎంత? సో టైం కూడా 6:30 అయింది. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ తినాలి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఆగండి, బాయ్ చెప్పేస్తున్నారు అప్పుడే. సో అంతేనండి ఈ రోజుకి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ స్మైలింగ్, బాయ్. ఎప్పుడెప్పుడు బాయ్ చెప్పేద్దాము అని వస్తున్నారు. ఈ కనిపిస్తున్న పెద్ద బిల్డింగే లైబ్రరీ. యాక్చువల్గా లైబ్రరీ ఓపెన్లోనే ఉంది, కానీ మాకు ఇంకా అవి చూసేసరికి టైం సరిపోక లైబ్రరీకి వెళ్ళలేకపోయాము. ఇంకా పక్కనున్న బిల్డింగ్స్ అన్నీ నేను చెప్పాను కదా, మెయింటెనెన్స్లో పనులు అవుతున్న బిల్డింగ్స్ అనమాట. ఈసారి నెక్స్ట్ టైం అవన్నీ కూడా కవర్ చేసేయాలి. ఈసారి చాలా ముందు రావాలి, వచ్చి ఇవన్నీ కూడా కవర్ చేయాలి. ఇవి ఎప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తారో ఏంటో చూసుకోవాలి. మళ్ళీ వస్తాము. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.